ఉన్నాయి కదా. ఈ రాతి బాణలు ఈరోజు ఈ కుటుంబము చేతనే ఏం చేయబడ్డాయి? బయటికి వెలివేయబడ్డాయి. ఈ కుటుంబం చేతనే వాటిని ఎవరు కూడా ఏం చేయట్లేదు? పట్టించుకోవట్లేదు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ రాతి బాణలకి విలువలేని ఈ రాతి బాణలు వేయబడ్డాయి, విడిచివేయబడ్డాయి, బయట వేయబడ్డాయి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వాడి జీవితం మారింది. ఏం చేశాడంటే వెలివేయబడ్డాయి బయటకు లోపల తీసుకురాబడ్డాయి, వాటిని శుభ్రం చేశారు. వీళ్ళు శుభ్రం చేయకుండా వదిలేసిన వీళ్ళు ఏం చేశారు? వాటిని శుభ్రం చేశారు. వీటిని దాన్ని శుభ్రం చేసి దాంట్లో అవసరం లేదనుకున్న దాంట్లో నుండి దేవుడు విలువైనది బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యమును బట్టి, లేదా దేవుడు నీ జీవితంలోకి వస్తే ఏమవుతుంది అంటే, నీవు ఎవరైతే నిన్ను ధృవీకరించారో, ఎవరైతే నిన్ను బయట పెట్టేశారో, ఎవరైతే నువ్వు వద్దనుకున్నారో, ఎవరైతే నువ్వు అవసరం లేదనుకున్నారో, వీళ్ళతో ఎలాంటి ఉపయోగం